అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. మ్యాక్సిమం ఒక ట్రాన్స్ ఉమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది లస్ట్. ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి. ఎలా అంటే అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు, బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుతాం. ఇంకొకటి ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? మాకంటూ ఉపాధి లేదు, మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. వస్తారు, రేట్ ఎంత, ఎంతకు వస్తావు, ఏమేం చేస్తావు. హాయ్, హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ ప్రియదాసరి. దేవుడు తనకు ఒక లోపాన్ని ఇచ్చినా సరే ఆ లోపాన్ని కూడా వరంగా టర్న్ చేసుకుని సమాజంలో ఎన్నో ఒడిదడుకులను ఎదుర్కొంటూ ఈరోజు మన ఇంటర్వ్యూలో ఉన్నారు ట్రాన్స్జెండర్ సమంత అనొచ్చు, బట్ అందరూ సమంత అంటారు. రియల్ నేమ్ ఏంటి అనేది ఎవ్వరికీ తెలియదు. సమంత వాయిస్తో ఇన్స్టాగ్రామ్లో అందరినీ అలరిస్తూ మనందరికి ఎంతో దగ్గర అయిపోయారు. సో తనతో మాట్లాడి అసలు ఎందుకని ఇలా మారాల్సి వచ్చింది ఏంటి, అలానే సమంత వాయిస్ అనేది నిజంగా ప్రాక్టీస్ చేస్తే వచ్చిందా లేకపోతే అలానే వచ్చిందా ఏంటి అనేది తెలుసుకుందాం. హాయ్ నైనా. హాయ్. సో అందరు సమంత అంటారు, నేను ఇన్స్టాగ్రామ్లో అరికా నైనా అని చూసాను కాబట్టి చెప్తున్నాను. ఈ సమంత అని అసలు ఎలా వచ్చింది? అది నిజానికి నేను చాలాసార్లు ఇన్స్టాలో కొన్నిసార్లు నా వాయిస్తో వీడియోస్ చేస్తూ పెట్టా. సో దానివల్ల ఇంకా చూసే పబ్లిక్ సమంత సమంత ఇంకా వాళ్ళే పెట్టారు పేరు, నేను పెట్టుకోవాలి. ఓకే, మీరు చాలా ఎక్కువ సమంత గారిని ఇష్టపడి ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ వాయిస్ వచ్చిందా లేకపోతే నిజానికి సమంత అంటే చాలా ఇష్టం, బట్ అలాని ప్రాక్టీస్ చేయాల. నాకు వాయిస్ సమంత అని తెలిసినప్పటి నుంచి నేను తనని ఇష్టపడ్డా. ఓకే, ఫస్ట్ లో అలా ఏం ఉండేది కాదు. ఓకే, మీకు నార్మల్ వాయిస్ ఎలా ఉంటుంది? ఒక్కసారి నార్మల్ మాట్లాడగలరా? అసలు రాదా ఇంకా? అంటే ఇలా మాట్లాడాలి అయిపోయిందా? మా ట్రాన్స్ ఉమెన్స్ లో వాయిస్ కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది కదా. సో నాది కొంచెం టోటల్ సామ్లా ఉండడం మా వాళ్ళు కూడా అడుగుతూ ఉంటారు, ఏమైనా సర్జరీ చేయించుకున్నావా, లేకపోతే ఏమైనా థెరపీ తీసుకున్నావా, లేకపోతే ప్రాక్టీస్ ఏమైనా చేసావా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఏమైనా చేసావా. బట్ అవన్నీ నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి ఇలానే మాట్లాడుతూ వచ్చా. సో దానివల్ల ఇలా ఉండిపోయింది. అబ్బాయి వాయిస్ అనేది అసలు మీ అబ్బాయి వాయిస్ ఎలా ఉంటది అనేది మీకు కూడా తెలియదు అసలు. నేను కొన్నిసార్లు ట్రై చేస్తూ ఉంటా కూడా, మెయిల్ వాయిస్ వస్తే బాగుండేమో ట్రై చేద్దామని. నో, అసలు అబ్బాయి వాయిస్ అనేది మీకు తెలియదు, ఇంకా రాదు. ఏ ఏజ్ లో మీరు తెలుసుకున్నారు? మీకు నాకు ఇంటర్ అయిపోయింది, ఇంటర్ అయిన తర్వాత చేంజ్ అయ్యాను. ఓకే, అప్పటి వరకు కూడా వాయిస్ ఇట్లానే వచ్చేదా? అప్పుడు కూడా ఇలానే ఉండేది, చాలా ఫెమిని. ఓకే, వాళ్ళు కూడా అనేవారు నీ వాయిస్ అమ్మాయిలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది అని. బట్ ఐ డోంట్ నో, అది మెచ్యూరిటీ లెవెల్ లేని స్టేజ్ కదా, తెలుసుకోలేదు. అయితే సమంత గారి డైలాగ్ ఒకటి చెప్పుకుని తర్వాత మీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లోకి వెళ్దాం. మరి ఖచ్చితంగా. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తీక్. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. నీతో మాట్లాడడం మా నాన్నగారు చూస్తే ఏమైనా అనుకుంటారని భయం కార్తీక్, కానీ ఇప్పుడు అలా కాదు. ఈ 3 hours నీతోనే ఉండాలనుకుంటున్నా. ఈ 3 గంటల పాటు నాతోనే ఉండగలవా? సో ఏమాయ చేసావే. ఓకే, సో యాక్చువల్ కళ్ళు మూసుకుని నిజంగా సమంత గారి వాయిస్ లానే ఉంది, ఎగ్జాక్ట్ వస్తుంది. సో మీకు వచ్చే కామెంట్స్ కూడా అన్ని ఇలానే వస్తుంటాయి? కామెంట్స్ కూడా ఆల్మోస్ట్ సమంత ఆర్ మృణాల్, ఇంకా ఇంతే మాక్సిమం నభా నటేష్ లా ఉన్నారు అనేసి కూడా ఈ మధ్య కొన్ని మీమ్స్ వస్తున్నాయి. మేబీ నేను ఒక ఫోటోని చూసి పెట్టుకున్నా, అంటే నభా నటేష్ గారు రీసెంట్ గా ఒక కేరళ స్టైల్లో తీసుకున్నారు. సో నేను అంతకు ముందు వరలక్ష్మి వ్రతానికి కూడా అదే స్టిల్లో తీసాను. సో పక్కన పెడితే కొంచెం ఫేస్ కట్ అయితే దగ్గరగానే ఉంది అనిపించింది, బట్ ఐ డోంట్ నో. ఓకే, సో మీ స్కూలింగ్ ఎలా ఉండేది? అంటే మీకు ఇంటర్ నుండే కదా ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి? లేదు, ఫస్ట్ నుంచి మాకు 8th or 9th నుంచి తెలిసిపోతాయి, బట్ అది మెచ్యూరిటీ లెవెల్ ఉండదు కదా, అంతగా
అబ్జర్వ్ చేయలేం మేము. ఓకే. సో దాని తర్వాత ఇంటర్లోకి వచ్చాక నాకు నేనేంటో తెలుసు. ఓకే. సో చేంజ్ అవ్వాలి అనుకుంటే ఇటు సొసైటీని ఫేస్ చేయాలి, హ్మ్. ఫ్యామిలీని ఫేస్ చేయాలి, హ్మ్. కొంచెం భయం ఉండేది. హ్మ్. సో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇది నా లైఫ్ కదా, అందరి కోసం నేను సాక్రిఫైస్ చేయలేను. హ్మ్. సో ఐ వాంట్ ఫ్రీడమ్, అందుకనే చేంజ్ అయ్యా. ఓకే. సో మీ పేరెంట్స్‌కి తెలుసా మీరు ఇలా మారారని? మారిన తర్వాత ఇప్పుడు అర్థం చేసుకున్నారు, ఇంట్లో అవునా? ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే. కానీ అప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? మీకు ఇలా ఫీలింగ్స్ నేను ఉన్నాయని చెప్పినప్పుడు? చెప్పలేదు. హ్మ్. మేబీ చిన్నప్పటి నుంచి నన్ను ఫెమినీగా చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా, హ్మ్. మేబీ వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుందని నాకు ఓకే. అనిపించింది. మీ పేరెంట్స్‌తోనే ఉంటున్నారా మీరు? నేను ఫ్యామిలీకి మొన్నే వచ్చాను నేను ఇంటి నుంచి. ఓకే. సో చాలా తక్కువ మంది అర్థం చేసుకుంటారు కదా! మీరు అవును. పుట్టి పెరిగింది ఎక్కడ? నేను పుట్టి పెరిగింది విజయనగరం. ఓకే. అంటే సో విజయనగరం దగ్గర గుమ్మలక్ష్మీపురం ఉంటుంది, మా అమ్మమ్మ ఓకే. వాళ్ళ ఊరు. జే కలిగొట్టు విలేజ్, ఓకే. పక్కా పల్లెటూరు. హ్మ్. సో చిన్నప్పటి నుంచి నేచర్ లవర్ని నేను, హ్మ్. అక్కడే పెరిగా. ఓకే. సో ఇప్పుడు హైదరాబాద్ సిటీస్ ఆర్ బెంగుళూరు, ఢిల్లీ సైడ్ ఏంటంటే ట్రాన్స్‌జెండర్ గేస్ అన్నా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే Yes. అందరూ ఎలానో వాళ్ళు అలానే. అవును. చాలా నార్మల్‌గా చూస్తారు. ఇంకా స్పెషల్‌గా చూస్తారు చెప్పాలంటే. యా కానీ మనకి ఊరు సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయనగానే అంటే మాటలతోనే సగం చంపేస్తారు. ఎస్, సో చాలా దారుణంగా మాట్లాడతారు. అది ఆ ప్రెషర్ మన మీదే కాదు, మన పేరెంట్స్ మీద కూడా పడతది. సో ఖచ్చితంగా. అలా మీరేమన్నా ఊర్లో ఫేస్ చేయడం జరిగిందా? సో ఉంటాయి చాలా వరకు. ఒక మనిషి ఒక మెట్టు ఎక్కుతూ ఉంటే లోకులు కాకుల్లా పట్టుకుని ఉంటారు. హ్మ్. సో అన్నీ పట్టించుకోకూడదు అని నేను సైలెంట్గా ఉంటా. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తా, హ్మ్. మన లైఫ్ మనది కదా, ఎదుటి వాళ్ళు ఏవైనా అంటే మన మనసు వరకు తీసుకోవద్దు. హ్మ్. సో మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు, వాళ్ళు అంటూనే ఉంటారు, మనం వదిలేస్తూ ఉండాలి అని చెప్తూ ఉంటా. ఓకే. సో మా ఫ్యామిలీ అంతగా పట్టించుకోరు కూడా మాటలు. ఓకే. పైగా నేను ఇంటికి వెళ్ళేటప్పుడు మేబీ ఊర్లో వాళ్ళు కూడా నన్ను కొంచెం స్పెషల్గానే చూస్తారు. హ్మ్. మేబీ ఇంటర్వ్యూస్ ఇచ్చిన అందువల్ల అనుకుంటా, హ్మ్. ఇవ్వకపోయింటే మేబీ మీకు వేరేలా సిబ్లింగ్స్ ఉండేది. ఉన్నారా? నేను అన్నయ్య. ఓకే. మీ సో అన్నయ్య ఎలా తమ్ముడు రియాక్ట్ అవుతారు? ఉండేవాడు, ఐ థింక్ 2 years బ్యాక్ సూసైడ్ అటెంప్ట్. ఓహ్! ఎందుకు? అది 17 years అనుకుంటా. హ్మ్. లవ్ లవ్ ఆ బ్రేకప్. టైంలో మెచ్యూరిటీ ఉండదు కదా, హ్మ్. సో అలా. ఓకే. సో మీ అన్నయ్య ఎలా ట్రీట్ చేస్తారు? అండ్ దెన్ నాకు అన్నయ్య అంటేనే భయం. నేను చిన్నప్పటి నుంచి అన్నయ్య ఆ ప్లేస్లో ఉన్నాడంటే వెళ్ళను. ఓహ్! అదేంటి? నేను ఇప్పటి వరకు మాట్లాడను మా అన్నయ్యతో, భయం. ఓకే. బట్ ఇలా టర్న్ అయిన తర్వాత కూడా అసలు ఎప్పుడు డిస్కషన్ కానీ, ఆయన No, ఒక మాట అలా అనడం అలా కానీ, ఏం లేదు. అంటే ఒకే ఇంట్లో ఉండి ఇద్దరు బట్ సెపరేట్‌గా పెరిగారనమాట. మా అన్నయ్య భయం నాకు అంతే, తనని చూస్తేనే. ఓకే. ఎందుకలా? ఏమో చిన్నప్పటి నుంచి భయం, హ్మ్. ఎప్పుడూ మాట్లాడలా. హ్మ్. ఒకవేళ మమ్మీ వాళ్ళు ఎవరైనా పిలిచారనుకో, అన్నయ్య నీకు ఇలా పిలుస్తున్నారు అని చెప్పి వెళ్ళిపోతా. ఓకే. ఒక్క నిమిషం కూడా ఉండను. ఓకే. సో, యాక్చువల్లీ మనకి ట్రాన్స్‌జెండర్స్ అంటారు, గేస్ అంటారు. రెండిటికి డిఫరెన్స్ ఏంటి? అండ్ మీరేంటి? ఎస్, ట్రాన్స్ ఉమెన్ అంటే ఇప్పుడు ట్రాన్స్జెండర్ అనుకో, ట్రాన్స్జెండర్స్ అంటే ఇప్పుడు మెయిల్ ఫిమేల్ ఇద్దరు వస్తారు. హ్మ్. మేము మెయిల్గా ఉండి ట్రాన్స్జెండర్గా మారితే మమ్మల్ని ట్రాన్స్ ఉమెన్ అంటారు. హ్మ్. ఒక ఫిమేల్ ట్రాన్స్జెండర్గా మారితే ట్రాన్స్ మెన్ అంటారు. ఓకే. మీరు ట్రాన్స్ ఉమెన్స్ కోసం వినుంటారు కానీ ట్రాన్స్ మెన్స్ కోసం అవునవును. వినుంటారు కదా. హ్మ్. సో చాలా రేయర్ ఉన్నారు మన హైదరాబాద్లో కూడా. హ్మ్. లెస్బియన్స్ ఉన్నారు, ట్రాన్స్ మెన్స్ ఉన్నారు. హ్మ్. ట్రాన్స్ మెన్స్ అంటే వాళ్ళు ఫిమేల్లా పుట్టి వాళ్ళకి బాయ్ ఫీలింగ్స్ ఉంటాయి, ఓకే. వాళ్ళకి అమ్మాయిల్ని చూస్తే ఇష్టపడతారు వాళ్ళు. ఓకే. సో అలాంటి వాళ్ళు ట్రాన్స్ మెన్స్గా మాడతారు. హ్మ్. మేము అబ్బాయిలుగా పుట్టి అబ్బాయిల మీద ఇష్టం పెరుగుతుంది కదా, హ్మ్. మేము ట్రాన్స్ ఉమెన్స్గా మారుతాం. ఓకే. ఇంకా గేస్ అంటారా, గేస్ అంటే ఇప్పుడు వాళ్ళు బాయ్ లానే ఉంటారు, బట్ ఫీలింగ్స్ మాత్రం ఫీమేల్లో ఉంటాయి. ఓకే. వాళ్ళు చేంజ్ కానీ అంటే అవ్వాలి. ఇలా డ్రెస్సింగ్ కానీ ఏది మార్చుకోరు. ఎస్, మార్చుకోరు. అబ్బాయిలానే ఉండి అమ్మాయిల మీద ఫీలింగ్స్ ఉంటాయన్నమాట. ఎస్ సో, ఎస్ ట్రాన్స్ అంటే ఏంటంటే కంప్లీట్ అమ్మాయిలాగా టర్న్ అయిపోయి ఆపరేషన్స్ ఎస్. చేయించుకున్నారు. సో, మీరు ఆపరేషన్స్ అవి చేయించుకున్నారా? నాది 3 years అయిపోయింది. ఓహ్! ఓకే. అంటే ఏ ఏజ్‌లో ఉన్నప్పుడు మీరు నేను చేయించుకున్నారు? హైదరాబాద్ వచ్చి 5 years, దీంతో ఓకే. 2 years వరకు మనీ అంటే సర్జరీ కోసం మనీ చూసుకోవాలి కదా, హ్మ్. 2 years వెయిట్ చేసి ఇంకా తర్వాత మనీ సెట్ అయింది, ఓకే. అయిపోయా. సో, మీకు సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి మరి? ఏముంది, మా కమ్యూనిటీ వాళ్ళు చేసేదే ఓకే. బెగ్గింగ్కి వెళ్ళటం, ఓకే. గృహ ప్రవేశాలకి వెళ్ళటం, హ్మ్. ఇంకా ఇంతే. ఓకే. సో, అంటే ట్రాన్స్‌జెండర్స్ అనగానే జనాలకి చాలా డౌట్స్ వస్తుంటాయన్నమాట. ఇప్పుడు మనం ట్రాన్స్‌జెండర్ అనగానే దేవుడితోనే కొలుస్తాము. వాళ్ళిచ్చే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఏవైతే ఉన్నాయో చాలా మంచివని చెప్తుంటారు. మ్మ్. అలాగా బ్లెస్సింగ్ అన్నప్పుడు దేవుడి రూపంలో చూసినప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎవరికీ ప్రాబ్లమ్ ఉండదు నిజంగా ఉంటే ఒక 10, 20 ఇవ్వడానికి. కానీ కొన్నిసార్లు రివర్స్ అయిపోతారు. సో, అందుకనే సొసైటీ ట్రాన్స్‌జెండర్స్‌ని హేట్ చేస్తారు. దానికి మీరేమంటారు? సో ఇప్పుడు ఎలా ఉంది అంటే ఈ సొసైటీ, నకిలీ ట్రాన్స్జెండర్స్ ఎక్కువైపోయారు.
ఏముంది పక్క రాష్ట్రాల నుంచి రావటం, 20 రూపీస్ రిజర్వేట్ తీసుకోవటం, మీసాలు గడ్డలు గీసేయడం, రూమ్ లోకి వెళ్ళి చీర కట్టేయడం, రోడ్డు మీదకి వచ్చేయడం. అంటే అబ్బాయిలు కావాలని మనీ అబ్బాయిలు కావాలని ఇప్పుడు నార్మల్ గా ఉండే ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు భిక్షాటనకి ఇష్టపడరు. ఒకప్పటి లైఫ్ ఎందుకంటే సర్జరీ కావాలి, మనీ కావాలి కాబట్టి వన్స్ ఒకసారి సర్జరీ అయ్యాక వాళ్ళు గృహప్రవేశాలకి వీటికే ఇష్టపడతారు తప్ప నార్మల్ గా ఇలా బెగ్గింగ్ చేయాలి, దౌర్జన్యం చేసి లాక్కోవాలి అలా అనుకోరు. వారి థాట్ అది మారిపోతుంది. ఓకే సో ఇప్పుడు ఎవరైతే నకిలీ ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వాళ్ళు ఎక్కువైపోయారు. ఓకే. సో నార్మల్గా ఇప్పుడు మీరు చెప్పింది కూడా పాయింటే, కానీ ఎవరు ఏంటి అనేది ఎలా తెలుస్తుంది మాకు? సో ఇప్పుడు ఏంటంటే మా కమ్యూనిటీలో కూడా ఒక రూల్ పెట్టారు. ఎలా అంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ట్రాన్స్జెండర్గా పూర్తిగా మారాలి అంటే సర్జరీ అన్నీ అయిపోయి పూర్తిగా హైదరాబాద్లోని ఒక కమ్యూనిటీలో ఉండాలి అనుకుంటేనే మీరు రావాలి అని ఖచ్చితంగా ఒక రూల్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇంకొకటి ఏంటంటే పక్క రాష్ట్రాల నుంచి ఎవరైతే నార్త్ సౌత్ ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ ప్రదేశాలకి వెళ్ళి బ్రతకమని చెప్తున్నారు. కమ్యూనిటీస్ అంటే మీకంటూ సెపరేట్ ఏరియాస్ అలా ఉంటాయా? మాకంటూ మా ఫ్యామిలీ అంటే వదిలేసాక మాకంటూ ఎవరు ఉండరు. మమ్మల్ని ఇక్కడ కొంతమంది అడాప్ట్ చేసుకుని మా కష్టాన్ని నష్టాన్ని వాళ్ళే చూసుకుంటారు. సో వాళ్ళ అధీనంలోనే పెరుగుతాం కదా, సో వాళ్ళే మాకు అండగా ఉంటారు. ఇప్పుడు మిమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది ఎవరు మరి? మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నది మా భవాని అని ఇంకో ఆవిడ ఉంటుంది, మా అత్తయ్య గారు. సో మాకు మంచి చెడు అన్ని ఆవిడే. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్ కి ఒకరు ఉంటారా అలాగా? అలా. అండ్ ఆ సర్జరీ కూడా చాలా ఎక్కువ మనీ అవుతుంది అనేసి విన్నాము. సో ఎంత అవుతుంది అప్రాక్స్ గా? 5-6 lakhs అవుతాయి. 5-6 lakhs అవుతుంది. ఓకే, అది చాలా పెయిన్ఫుల్ అని కూడా విన్నాను. సో అది మాకు మరో జన్మ. ఒకసారి మేము పుట్టడమే మనిషి పుట్టడం ఒక జన్మ అనుకో, మళ్ళీ సర్జరీ అయ్యి 41 days ఒక చీకటి గదిలో ఉండి మళ్ళీ బయటికి 41 days సూర్యకాంతి తగలకుండా, అబ్బాయిల మొహాలు చూడకుండా. ఇప్పుడు ఫీమేల్స్ మెచ్యూరిటీ టైంలో ఎలా ఉంటారో సేమ్ మాది కూడా అదే ప్రాసెస్. ఓకే, కానీ అప్పుడు ఇంకా తక్కువేనేమో, 40 days కూడా ఉండదేమో, బట్ అంటే నెల కన్నా ఎక్కువ. మాకు 41 days ఇస్తారు. ఓకే, అంటే మరి ఎవరు చూసుకుంటారు మిమ్మల్ని 41 days? మాకు ఎవరైతే రావద్దు. అవును, ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో వాళ్ళే చూసుకుంటారు. ఓకే, ఫుడ్ అన్ని కూడా అన్ని దగ్గర పక్కనే ఉంటారు. ఓకే, అంటే టీవీ అలాంటివి కూడా చూడకూడదు? నో, ఫోన్స్ టీవీ కూడా చూడకూడదు. ఫోన్స్ కూడా యూజ్ చేయకూడదు. ఎందుకు? అంటే మీకు ఎప్పుడైనా అనిపించిందా ఇవి ఎక్కడ లాజిక్స్? అంటే నేను అడిగాను ఈ క్వశ్చన్ కూడా అడిగితే, ఇప్పుడు మనం ఫోన్ చూడటం వల్ల కొంతమంది అబ్బాయిలు కనిపిస్తారు, మేబీ ఎవరైనా మనసుకు నచ్చొచ్చు. సో ఒక మనిషిలో కామ క్రోధ రజోగుణములు ఉంటాయి. సో వాటి కారణంగా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయి, రేడియేషన్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి యూజ్ చేయండి. ఓకే, ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుందని కూడా విన్నాము. సో మరి ఎలా భరించారు మీరు? అసలు తప్పదు, మనం పూర్తిగా ఇష్టపడి ఒక మార్గాన్ని ఎన్నుకున్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా ముందుకు నడుస్తూనే ఉండాలి. సో మేము అది ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉంటాం. సో అందుకే సొసైటీలో మమ్మల్ని ఎంతమంది అన్నా సరే గుండె ధైర్యం చాలా ఎక్కువ మాకు. ఎవరు ఎన్నన్నా సరే బాధపడతాం, ఏడుస్తాం, బట్ ఇది ఇంతే జీవితం, సర్దుకుపోతాం. ఓకే, సో ఇప్పుడు కూడా అంటే ట్రాన్స్జెండర్స్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఇంతకుముందు ఏ సోర్స్ ఉండేది కాదు. ఒక అమ్మాయి డాక్టర్ అయ్యారు, అండ్ ఇంకొక అమ్మాయి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకున్నారు. సో వాళ్ళు మంచిగా ఎర్న్ చేస్తున్నారు. అండ్ మీరు ఏదైనా జాబ్ ట్రయల్స్ చేశారా? ఇప్పటివరకు కొన్ని జాబ్స్ వస్తాయి. అంటే ఫస్ట్ లో నేను జాబ్ చేశాను ఇక్కడ వైజాగ్. ఇంటర్ అయిపోయిన తర్వాత నేను కాస్మెటిక్స్ లో జాబ్ చేశాను, బ్యూటిషియన్. ఇలా టర్న్ అయిన ఇలా చేంజ్ అవ్వక ముందు ఓకే, ఆ జాబ్ ఐ థింక్ 6 months చేసినట్టున్నా. తర్వాత ఇక్కడికి వచ్చేసా హైదరాబాద్ వచ్చి చేంజ్ అయ్యా ఇక్కడ. ఓకే, అరికా నైనా అంటే లైక్ అంటే మీరు పెట్టుకున్న పేరా? నైని అంటే నాకెందుకో ఇష్టం ఆ పేరు. ఓకే, సో శివుని మొదటి భార్య త్రినయని కదా, సో అందుకని ఆ పేరు ఇష్టం, అందుకని అలా పెట్టుకున్నా. ఓకే, యాక్చువల్ నేమ్ అయితే ఏంటి? నాని. నాని నైని. అరికా నాని అనే ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్. అరికా మా ఇంటి పేరు, చాలా మంది అదే నా పేరు అనుకుంటారు. ఓకే, సో అరికా అనేది ఇనీషియల్. ఓకే, అంటే నాని అని ఉన్నట్టుంది ఇన్స్టాగ్రామ్ లో. సో ఇది అబ్బాయి నేమ్ ఉంది కాబట్టి డెఫినెట్ గా ఇది అమ్మాయి నేమ్ ఏమో అనుకుని అలా ఫిక్స్ అయిపోతున్నారు అందరూ కూడా. లేదు. ఓకే, అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే ఇది మిత్సా లేకపోతే ఏంటనేది తెలీదు, బట్ అమావాస్య టైంలో మీరు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పూజలు చేస్తారనేసి, అంటే ట్రాన్స్జెండర్స్ అలాంటివి ఏమీ ఉండవు. అమావాస్యలు వచ్చాయి అనుకుంటే కొంతమంది పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళు దిష్టి తీయమని అడుగుతారు. కొంతమంది గృహప్రవేశాలు ఉంటాయి, వాటికి వెళ్తాం. ఇంకా నార్మల్ అలాంటివంటూ ఏమీ లేవు.
పూజలు అనేవి నార్మల్ గానే పూజలు ఉంటాయా? అనేవి నార్మల్ అమ్మవారికి మేము ఖచ్చితంగా చేస్తాం. అవి మీరు ఏ అమ్మవారిని కొలుస్తుంటారు? మురిగి మాత ఓకే. అంటే మురిగి దుర్గా మాత. అని ఓకే. ఉంటారు. ఓకే. సో ఆమెకే. అంటే లైక్ టెంపుల్స్ అన్నీ బయటనే ఉంటాయా? మీరు సెపరేట్ లేదు, టెంపుల్స్? మా అన్నీ ఒకటే సమానంగానే ఉంటాయి. హ్మ్. సో మురిగి మాత అంటే కొంచెం రేయర్ టెంపుల్స్ ఉండటం. ఓకే. సో ఇది కూడా విన్నాం. గే పార్టీస్ అంటే ట్రాన్స్‌జెండర్‌కి సెపరేట్ పార్టీస్ అవుతుంటాయి. ఓన్లీ ఆహ్, వీళ్ళెవరైతే సెపరేట్ వాళ్ళున్నారో వాళ్ళే వస్తారు స్పెషల్ కిడ్స్ అనేసి. ఆ మేబీ పార్టీస్ ఎందుకంటే ఏంటసలు? అది కూడా రీసెంట్ టైమ్స్‌లోనే తెలిసింది మాకు. యా సో పబ్లిక్ అనేది మాకు ఇంకా సమానంగా చూడట్లేదు అనేది నా ఒపీనియన్. హ్మ్. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ మీదే బర్త్డే అనుకో, హ్మ్. నన్ను మీరు ఇన్వైట్ చేయగలరా? అంటే నిజంగా ఫ్రెండ్ అయితే నేనైతే డెఫినెట్‌గా మేబీ ఇన్వైట్ మీరు చేస్తాను. చేస్తారు. సో ఇప్పుడు పక్క సిటీస్‌లో అర్థం ఇప్పుడు చేసుకుంటున్నారు అర్థం కాబట్టి. చేసుకున్నారు. ఒకప్పుడు ఎలా, అమ్మో తినని పిలిస్తే నా ఫ్రెండ్స్ వస్తారు ఏమనుకుంటారో, ఈ ఈ బ్రెయిన్‌లో ఉంటారు కదా! హ్మ్. సో అందుకని ఎవరు పిలవరేమో. హ్మ్. సో ఇప్పుడు మా కమ్యూనిటీలో ఏంటంటే మా బర్త్‌డేస్ అయినా ఏవైనా స్మాల్ సెలబ్రేట్స్ అయినా సరే, హ్మ్. సో మా కమ్యూనిటీ వాళ్ళని మేమే పిలుచుకుంటాం. ఓకే. ఎందుకంటే వాళ్ళకి మేము తెలుసు, మా మనోభావాలు తెలుసు, హ్మ్. మమ్మల్ని అర్థం చేసుకోవడం తెలుసు. హ్మ్. కాబట్టి మా ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయో వాళ్ళనే రమ్మని చెప్తాం మేము. ఓకే. ఇంకా అలా. అంటే బర్త్‌డేస్ ఇవి ఫంక్షన్స్ కాకుండా పార్టీస్ అంటే ఇప్పుడు మనకి క్లబ్స్‌లో ఎలా అయితే అమ్మాయిలు, అబ్బాయిలు వెళ్తున్నారో హ్మ్. అలానే గే పార్టీస్, ట్రాన్స్‌జెండర్ ఆ! పార్టీస్, సెపరేట్ పార్టీస్ ఉంటాయి. ఉంటాయి. అవి ఎవరు హోస్ట్ చేస్తారు? ఏంటి అని? కొంతమంది ఉంటారు హోస్ట్ చేసేవాళ్ళు. బట్ అంత క్లియర్‌గా నాకు తెలీదు. హ్మ్. ఒక ఆర్గనైజర్ అనేవాళ్ళు ఉంటారు. సో ఓకే. చేస్తాం. నార్మల్ అక్కడ కూడా ఏం ఉండదు. ఇప్పుడు హ్మ్. అమ్మాయిలు, అబ్బాయిలు నార్మల్‌గా పబ్‌కెళ్ళి ఎలా ఎంజాయ్ చేస్తారో సేమ్ అంతే. ఓకే. అంటే టర్న్ అయిన వాళ్ళు, అవ్వని వాళ్ళు కూడా అంటే ఓపెన్ అప్ యాహ్! అవ్వడానికి అదొక యెస్. స్కోప్. అంతే. మీరెప్పుడన్నా వెళ్లారా? నేను వెళ్తూనే ఉంటా. ఓకే. మీరు డ్రింక్ చేస్తారా? అలవాట్లేదు. సో, జస్ట్ నేను బ్రీజర్ ఒకసారి టేస్ట్ చేశా. హ్మ్. ఓకే. అది కూడా నేను ఎప్పుడో ఇయర్‌లీ వన్స్ ఆర్ 6 ఆర్ 7 మంత్స్ ఓకే. అంతే. స్కూల్ డేస్‌లో అంటే అప్పుడు తెలిసి తెలియని వయసు కాబట్టి హ్మ్. పెద్దవాళ్ళే డెఫినెట్‌గా అర్థం చేసుకోలేనప్పుడు తెలిసి తెలియని వయసులో చాలామంది చాలా మాటలంటారు. అవును. ఇప్పుడు మీరేమన్నా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం జరిగిందా? నిజానికి నా స్కూల్ డేస్ కానీ, కాలేజ్ డేస్ కానీ ఎక్కడా ప్రాబ్లమ్ రాలా. హ్మ్. ఎవరు కూడా ఎగతాళి చేసినట్టు ఇప్పటి వరకు మాట్లాడలా. హ్మ్. సో, ఈ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీ. ఓకే. అందరిలా నా లైఫ్ అవ్వలేదు. ఓకే. సో, అంటే ఇప్పుడు మెన్స్ అండ్ విమెన్స్ వాష్‌రూమ్స్ అనేవి మాల్‌లో అయినా ఎక్కడైనా యెస్. కామన్‌గా ఉంటాయి. అండ్ ట్రాన్స్‌కి సెపరేట్ వాష్‌రూమ్ అనేది ఎక్కడో గాని చూడట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని తెలిసినప్పటికీ హ్మ్. సెపరేట్ వాష్‌రూమ్ అలొకేషన్ అనేది ఇంకా రాలేదు అంత కంప్లీట్‌గా. యెస్. సో, మీరే వాష్‌రూమ్స్ యూజ్ చేస్తారు? సో, ఏంటంటే ఇప్పుడు హైకోర్ట్ లాస్ట్ ఎప్పుడో వినే ఉంటారు. హ్మ్. ఇప్పుడు ఎవరైతే నేను మెన్‌గా పుట్టి ట్రాన్స్ వుమెన్‌గా మారిన తర్వాత నేను స్త్రీ కిందకే వస్తాను. హ్మ్. ఎందుకంటే నా శరీర భాగాలన్నీ స్త్రీగా మారినప్పుడు నేను కూడా స్త్రీనే. హ్మ్. కాబట్టి నేను స్త్రీల వాష్‌రూమ్‌నే యూజ్ చేయాలి. ఓకే. మీరలా వెళ్ళినప్పుడు ఎవరైనా అన్‌కంఫర్టబుల్ ఫీల్ అవ్వడం నిజానికి ఎప్పుడన్నా ఏదన్నా ఇలా అంత ఈజీగా గుర్తుపెట్టరు నన్ను. ఓకే. అమ్మాయనే అనుకుంటారు నేను మోస్ట్‌లీ. పైగా దించిన తల పైకి వెత్తను. పబ్లిక్‌కి ఎవరైనా ఉంటే. హ్మ్. ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, సైలెంట్‌గా తల దించుకొని వెళ్ళిపోతా. ఓకే. ఎక్కువగా మాట్లాడను కూడా. హ్మ్. సో, మొత్తానికి మీ లైఫ్‌లో నెగటివిటీ అయితే పెద్దగా చూడలేదు మీరు. బట్ ఇందులో ట్రాన్స్‌జెండర్స్ అనగానే ఓకే. చాలామంది చాలా స్టోరీస్ యాహ్! చెప్తుంటారు. ఇలా ఫేస్ చేసాం, అలా ఫేస్ చాలా చేసాం మంది అనేసి. జీవితాలు చాలా కష్టాలుంటాయి. బట్ ఓకే. నేనైతే ఎదుర్కోలేదు. ఓకే. అయితే ఈ మధ్య కాలంలో చాలామంది ట్రాన్స్‌జెండర్స్ మ్యారేజ్ కూడా చేసుకుంటున్నారు. యెస్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ 'అంకిత రాయ్' 'అంకిత రాజ్.' వాళ్ళు యాహ్! సో, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? సో, దీని మీద నా ఒపీనియన్ అంటే నూటికో, కోటికో ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా! అని అందరూ ఒకేలా ఉండరు కదా! హ్మ్. మాక్సిమం ఒక ట్రాన్స్ వుమెన్ దగ్గరికి వచ్చారంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసేది లస్ట్ హ్మ్. ఆర్ మనీ. హ్మ్. ఈ రెండింటికి తప్ప వేరే ఎక్స్‌పెక్టేషన్ ఏది ఉండదు అబ్బాయిలకు. హ్మ్. సో, ఇది మా ట్రాన్స్ వుమెన్స్ తెలిసి తెలిసి లోయలో పడుతూ ఉంటారు. మరెందుకు మరంత తెలుసు కూడా? మా కమ్యూనిటీ వల్ల బ్రెయిన్ చాలా సున్నితంగా ఉంటుంది. హ్మ్. అంటే ఇప్పుడు స్త్రీలుంటారు. స్త్రీలు చాలా నిదానంగా, హ్మ్. చాలా సున్నితమైన మనసు కలిగి ఉంటారంటారు కదా! హ్మ్. వాళ్ళకన్నా 1000 రెట్లు సున్నితంగా మేముంటాం. హ్మ్. ఇప్పుడు ప్రేమ అనగాన అమ్మాయిలు ఆలోచిస్తారు చెయ్యాలా వద్దా అని. మేము గుడ్డిగా నమ్మేసే గొర్రెలం. హ్మ్. కసాయివాడు గొర్రెని చంపేస్తున్నా సరే, ఆ మనిషిని గొర్రె నమ్ముతుంది కదా! మేము హ్మ్. కూడా అంతే. ఓకే. మీరెవరినైనా లవ్ చేసారా ఇప్పటి వరకు? మీకేమైనా ప్రపోజల్స్ వచ్చాయా? ప్రపోజల్స్ అంటే నాకు ప్రపోజ్ చేయలే. ఓకే. ఇంకా పాస్ట్‌లో ఒక లవ్ ఉండేది. హ్మ్. సో, ఐ థింక్ అది నేను రియలైజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది కూడా. ఏమైంది? సో, నాది ఎప్పుడు వన్ సైడ్ లవ్వే. హ్మ్. నేను ఎవరిని లవ్ చేసినా తనతో చెప్పాలి అనుకోను. హ్మ్. మేబీ తను నెగ్లెక్ట్ చేస్తే, ఒకవేళ ఇగ్నోర్ చేస్తే నేను ఆ ఫీల్‌ని భరించలేను. ఓకే. అదే వన్ సైడ్ లవ్ అనుకో,
తనని మళ్ళీ మళ్ళీ చూడొచ్చు, మళ్ళీ మళ్ళీ కలవచ్చు, మళ్ళీ మళ్ళీ మాట్లాడొచ్చు అనే ఆలోచన ఉంటుంది. సో అది ఇంకా ఎక్కువ రెట్టింపు ప్రేమనిస్తుంది. సో నాకు అది ఇష్టం. ఓకే. ఒకవేళ తను నా లవ్ని యాక్సెప్ట్ చేసేస్తే గొడవలు పట్టాలు, చీదరించుకోవడాలు, నెగ్లెక్ట్ చేయడాలు ఇవన్నీ నాకు వద్దు. ఓకే. సో ఓకే. ఇప్పటి వరకు మాట్లాడాం కాబట్టి ఒక సాంగ్ తీసుకుని దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకే. సో ఎవరైనా ఈ సాంగ్ వింటే కొంచెం గుండె గట్టిగా ఉంచుకోండి. ఓకే. నేను సాంగ్ అంటే కొంచెం ఏదైనా మీరే ఒక హింట్ ఇవ్వండి. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అలా సడన్గా అడిగితేనే అసలు గుర్తురావు. నా పరిస్థితి కూడా సేమ్. బట్ ఏదో ఒకటి మీకు నచ్చిన సాంగ్, ఫేవరెట్ సాంగ్. ఫేవరెట్ సాంగ్ కమ్మని ప్రేమ లేఖలే సాంగ్. అది జస్ట్ ఒక చిన్న లిరిక్ మాత్రమే వచ్చు. మీకు వచ్చిన సాంగే పాడండి అయితే. ఓకే. ఎప్పుడు ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడలేదు? పాడుతూనే ఉంటారు. అదే అందుకే జనాలు మీ వాయిస్ని చాలా తక్కువ వింటున్నారు. ఎందుకంటే మీరు ఎక్కువ ఈ డబ్బింగ్ రీల్స్ చేస్తున్నారు, వాయిస్ తక్కువ చూపిస్తున్నారు. బట్ వాళ్ళకి ఏంటంటే మీ వాయిస్ ఎక్కువ వినాలని ఉంది. సో అందుకనేసి ఇప్పుడన్నా పాడండి. ఓకే. సో కన్నులదా ఆశలదా బొక్కలదా ముద్దులదా పెనవేసుకున్న పెద నువ్వు కోరుకున్న సొగసులదా మదిలో మెదిలే వలపుల మొలక నాలో ప్రాణం నీవే కదా అలలా కదిలే వలపుల చిలక అందని అందం నీవే కదా. మీ వాయిస్ పాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది, మాట్లాడినప్పుడు ఒక వాయిస్ వస్తుంది. నేను సాంగ్ పాడేటప్పుడు కూడా చేంజ్ చేయగలను. ఓకే. ఇప్పుడు ఇది ఇలా ఉందా, ఇంకా ఏదైనా హస్కీ వాయిస్లో కూడా నేను సాంగ్ని ట్రై చేయొచ్చు. ఓకే. ఎలా అంటే జడివాన ఈ ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవలిద్దా. ఈ వాయిస్ ఇలా ఉంది కదా, ఇది స్మూత్గా పాడాలంటే జడివాన ఈ ప్రియా నన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవలిద్దా. వా, చాలా టాలెంట్స్ ఉన్నాయి మీకు వాయిస్లో. సో అలా. ఓకే. ఏదైనా డబ్బింగ్ ఏమైనా ట్రై చేశారా? లేదు. సో ఈ మధ్య కాలంలో అడుగుతున్నారు. ఓకే. సో మేబీ గట్టిగా ఆఫర్ ఏమైనా వస్తే చేస్తా. సమంత గారికి ఒకవేళ సమంత గారికి డబ్బింగ్ చెప్పే అవకాశం వస్తే? ఫస్ట్ మా చిన్మయ్య గారు బిజీగా లేకపోతే ఓకే. మేబీ ఈ శామ్ వాయిస్ ఉంటారు కదా, నిజానికి చిన్మయ్య గారి వాయిస్. ఒకవేళ చిన్మయ్య గారు బిజీ షెడ్యూల్లో ఉండి శామ్ గారికి వాయిస్ ఇవ్వలేకపోతే ఆ ఆపర్చునిటీ నాకు వస్తే చేస్తా. మరి ఏమైనా ట్రై చేశారా చిన్మయ్య గారికి టెక్స్ట్ చేయడం కానీ అలా ఏమైనా? ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి మీకు. చేయలేదు ఇంకా. ఓకే. అంటే ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు. అదేంటి? సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం, పురుషులు ఎవరు చూడకుండా తీసుకెళ్ళటం అని చెప్పేవారు. సో నేను కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత నేను కూడా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో, ప్రస్తుతానికైతే అలా ఏం లేదు, నార్మల్ జనాలకి ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు. సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే, ఏ విధంగా ఉండేది అప్పుడు అంటే ఒక మనిషి ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకువెళ్ళటం, సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం అని చేసేవారంట. సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక. అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు, బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ 2 ఉంటాయి. ఒకటి బెగ్గింగ్, మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం, ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు ఆ విధంగా అని. అలాగా అంటే మీరు ఏమన్నా చేశారా? ప్రాస్టిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను. ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళినా, జాబ్ చేయడానికి వెళ్ళినా, చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో, ఎవరితో తిరుగుతుందో అనే సొసైటీ ఇది. అలాంటిది ఒక ట్రాన్స్ ఉమెన్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు. ఆడపిల్లల మీద నిందలేసే సమాజం మేము తిన్నగా ఉన్నామంటే ఎలా నమ్ముతారు? సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు.
ఖచ్చితంగా మా వృత్తులు మేము చేయాలి. మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్. సో, అంటే ఆ టైంలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రీట్ చేస్తారనేసి కూడా కొంతమంది చాలా ఉంటారు వింటుంటాం. డ్రింక్ చేసి వచ్చి హ్మ్. విసిగించడం, కొంతమంది కొట్టి వెళ్తారు, కొంతమంది నానా మాటలు అంటారు. హ్మ్. అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేం. మీరెప్పుడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిట్యుయేషన్ కానీ, మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టినది ఏదన్నా ఉందా? డైలీ జరుగుతూనే ఉంటాయి. డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే. నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు. హ్మ్. నేను చూస్తూ ఉంటా. అక్క ఇలా జరిగింది. ఈ అబ్బాయి ఇలా చేశాడు. హ్మ్. రీసెంట్‌గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే హ్మ్. బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట. ఓహ్ మై గాడ్! ఇలా ఉంటుంది. కానీ ఇవన్నీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని చేస్తూ ఉంటారు? తప్పదు. సో, మాకంటూ ఉపాధి లేదు. హ్మ్. మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ. హ్మ్. మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి. హ్మ్. ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చేయాలి. హ్మ్. మేబీ వాళ్ళు కూడా చేయమని చెప్పరు. హ్మ్. సో, వాళ్ళు బావుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి. హ్మ్. ఆర్ ఇతర వృత్తులు చేయాలి. హ్మ్. సో, మాకది కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుంది కాబట్టి మేము దాన్ని ఎన్నుకుని ఉంటాం. హ్మ్. అక్కడ కూడా కష్టాలుంటాయి. హ్మ్. బట్ తప్పదు. అవును. ఎదుర్కోవాలి. అవును. బట్ ఇప్పుడంటే మీ దగ్గరికి డైరెక్ట్‌గా రావడం అనేది ఉండదు కదా! ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి యాహ్! అట్లా వస్తారప్పుడు. హ్మ్. సో, మీరు అంటే నిల్చుంటారు కదా! యాహ్! ఏ నేను టైమ్స్‌లో ఉంటారు అని? నేను వెళ్తూ ఉంటా. 12కి వెళ్ళి 3:00కి వచ్చేస్తూ ఉంటా. నైటే మీకు యాహ్! ఓన్లీ ఎక్కువ. నైటే. సో, అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికొచ్చి? ఎట్లా ఉంటది మీకు? వస్తారు. రేట్ ఎంత? ఎంతకొస్తావు? హ్మ్. ఏమేం చేస్తావు? ఇలా మాట్లాడతారు. హ్మ్. సో, వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి. ఓకే. సో, అంటే మీకేమనిపిస్తుంది? అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్‌గా ఉండాలి అంటే, సో, ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరందరితో ఈక్వల్‌గా ఉండగలరు? ఇప్పుడు మెన్ ఎలాగో, విమెన్ ఎలాగో, ట్రాన్స్ కూడా అలానే. యాహ్! అలా. సో, దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్‌ని తీసుకురావాలి. హ్మ్. మాకు కూడా స్పెషల్ కేటగరీస్ ఇవ్వాలి. జాబ్స్ ఇప్పుడు రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు కూడా హ్మ్. ట్రాఫిక్ వాలంటీర్స్‌గా నియమిస్తున్నారు అని అనౌన్స్ చేశారు. ఓకే. మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది హ్మ్. ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం హ్మ్. అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయ్యి ఉండేటట్టు హ్మ్. ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. సో, అప్పుడు ఒక ట్రాన్స్ వుమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి. హ్మ్. అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏముండదు కదా! ఎవరో ఇద్దరు, ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్‌గా జాబ్ సో, ఇస్తారు. అలా అనుకుంటే ట్రాన్స్‌జెండర్స్‌లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు. ఓకే. సో, వాళ్ళెవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారింకా? అదే నా సో, ప్రశ్న. దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు. హ్మ్. అవకాశాలు ఇస్తామని అంటారు. హ్మ్. బట్ ట్రాన్స్‌జెండర్‌ని చూసిన వెంటనే చిన్న చూపు. ఓకే. చేయగలదా? హ్మ్. ఇలా మాట్లాడతారు. ఇంక వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు. ఓకే. కానీ మీరైతే ట్రై చేయలేదు కదా! మరి మీరెలా యాహ్! చెప్పగలరు అసలు? నేను ట్రై చేశా ఆల్రెడీ. కాస్మెటిక్స్‌లో ఇక్కడికి హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా. హ్మ్. సో, ట్రాన్స్‌జెండర్‌గా ఐ థింక్ నేను యాంకర్‌గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా. ఓకే. మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు హ్మ్. ట్రాన్స్‌జెండరా అని అడిగారు కదా! మళ్ళీ ఇలానే అంటారేమో, మళ్ళీ బాధపడాలా? సో, అడిగారా అలా? మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా! హ్మ్. సో, అందుకని ఆగిపోయా. ఓకే. మీరంటే ఇప్పుడు మీరుండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి? అంటే అందరితో పాటుగానే ఉంటారా? యాహ్! మీరిందాక మీకంటూ ఒక అమ్మాయి ఉంటారు. ఆమె మీ అందరిని యాహ్! చూసుకుంటారంటారు కదా! సో, మీరందరూ ఒకటే ప్లేస్‌లో ఉంటారా? సో, ఒకప్పుడు అలా ఇప్పుడు నేను సెపరేట్‌గానే ఉంటా. 2 ఓకే. బీహెచ్‌కే ఫ్లాట్ తీసుకున్నాం. ఓకే. నేను నా ఫ్రెండ్స్‌తో కలిసి ఉంటా. హ్మ్. సో, నాకు ఏవైనా ప్రాబ్లమ్ వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది. ఓకే. ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ, లేదా యాహ్! సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని హ్మ్. మీతోనే ఉంచుకుంటారా? అది స్ప్లిట్ చేయడం ఏమైనా యాహ్! జరుగుతుందా? మాతోనే ఉంచుకుంటాం. మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము ఓకే. హ్మ్. మమ్మల్ని చూసుకొని వాళ్ళు వృద్ధాప్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు. హ్మ్. సో, కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం. ఓకే. అంటే ఒక అండర్‌స్టాండింగ్ యెస్. ఉంటుందన్నమాట. ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళెలా చూసుకున్నారో, వాళ్ళు వృద్ధాప్యంలోకొచ్చాక వాళ్ళే మాకు పిల్లలు. ఓకే. అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఉంటుందా? ఏం ఉండదు. హ్మ్. వా వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేదే తీసుకుంటారు. హ్మ్. వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు. ఓకే. కానీ ఈ ఆపరేషన్ చేయడానికి ఏవైతే 5, 6 లాక్స్ అవుతాయో, యాహ్! మోస్ట్ ఆఫ్ ద మెన్స్ ఎవరైతే వుమెన్‌గా టర్న్ అయ్యి వస్తారో అన్నీ కోల్పోయి బయటకొచ్చిన వాళ్ళే ఉంటారు. యెస్. సో, వాళ్ళకి ఫస్ట్ ఉండటానికి ఏది ప్లేస్ కానీ, ఫుడ్ కానీ యాహ్! దొరకదు. వీళ్ళు చేరదీసి ఫుడ్ హ్మ్. పెట్టడం, ప్లేస్ ఇవ్వడం చేస్తారు. మరి లక్షల డబ్బులు ఎలా వస్తాయి అంత సడెన్‌గా? ఇప్పుడు మేము బెగ్గింగ్‌కి చేస్తాం. అండ్
ప్రాస్టిట్యూషన్ చేస్తాం గృహ ప్రవేశాలకి వెళ్తాం. సో ఆ మనీని సేవ్ చేసి వాళ్ళ చేతిలో పెడితే వాళ్ళే చూసుకుంటారు. ఓకే. అంటే రిమైనింగ్ సో వాళ్ళు వేయడం అలా ఒక ఏమన్నా ఉంటుందా? మెన్ ట్రాన్స్ ఉమెన్ గా మారాలి అంటే ఐ థింక్ 1.5 or 2 years పడుతుంది. మ్మ్. అండ్ అంత మనీ సేవ్ చేయాలి అనుకుంటే మ్మ్. వచ్చిన వెంటనే ఎవరు అయిపోరు, మ్మ్. కాబట్టి కొంచెం టైం తీసుకుంటాం. ఓకే. పైగా డాక్టర్ కన్సల్టేషన్ లో కూడా ఉండాలి. మ్మ్. సో తను అబ్జర్వేషన్ చేస్తారు మ్మ్. అలా. ఓకే. సో మీరు ఇలా మారి ఎన్ని ఇయర్స్ అయింది? నాకు 3 years ఇప్పుడు. 3 years అయింది. 3 yearsలో ఎప్పుడైనా అసలు అలానే ఉంటే బాగుండు, ఈ సొసైటీ డిఫరెంట్గా ఉన్నారు, మనల్ని అసలు గుర్తించట్లేదు? సో నేను ఎప్పుడూ అలా అనుకోలే, ఎందుకంటే నేను మెన్ గా ఉన్నా సరే నా బాడీ దానికి సపోర్ట్ చేయదు. ఓకే. లోపల ఫిమేల్ ఫీలింగ్స్ నన్ను ఆపలేవు కదా. మ్మ్. సో కష్టమైనా నష్టమైనా ఏదో ఒకటి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మ్మ్. కాబట్టి అదేదో ఇలా మారి ఎదుర్కొంటే బెటర్ అనేది నా ఫీలింగ్. ఓకే. ఎప్పుడైనా మీరు అంటే నార్మల్గా చెప్తున్నాను, సో సెపరేట్గా మీ పర్సనల్గా ఒక మెన్ని ట్రాన్స్గా టర్న్ చేయడానికి మీకు ఇష్టం ఉందని అలా ఎప్పుడైనా ప్రయత్నించారా? అట్లా ప్రయత్నిస్తారా ఎవరైనా? అంటే ప్యూర్ మెన్ని ప్యూర్ మెన్ని అలా ఏం ఉండదు. ఇప్పుడు ఒక మనిషి ఇప్పుడు నాకు ఇష్టం లేదు, మీరు ఏదైనా ఇలా మారిపో ఇది చెయ్యి అంటే నేను చేయగలనా? లేదు. నాకు ఇష్టం లేనిది నేను మనసు చంపుకుని చేయలేను. అలాంటిది ఒక మెన్ తన బాడీని తన మెయిల్ క్యారెక్టర్ని వదిలి ఫిమేల్గా మారమంటే ఎలా మారుతారు? అలా ఏం ఉండదు. ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తారో వాళ్ళే చేస్తారు అలా. ఓకే. పైగా అది చావు లాంటిది సర్జరీ అనేది. సో అంతటి డేంజర్ వర్క్ని తను ఎలా తీసుకుంటాడు? సో ఎవరైతే తెగించి వస్తారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఓకే. సో అయితే నేను ఒక స్టోరీ చెప్తాను, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. ఓకే. సో ఇందులో ఏంటంటే ఇలానే అంటే యాజ్ ఎ ట్రాన్స్జెండర్గా మీరు కన్వర్ట్ అయ్యారు కాబట్టి ఇంకొక ట్రాన్స్జెండర్కి చెప్పినట్టుగా అనమాట. సో ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ట్రాన్సే. మీరు ఇందాక గే అన్నారు కదా, కంప్లీట్గా మారకపోతే గే. సో వాళ్ళ ఇంట్లో ప్రెజర్స్ వల్ల ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఓకే. కానీ తనకి అమ్మాయి మీద ఫీలింగ్స్ లేవు. ఈ సిచ్యువేషన్ మీరు ఏ విధంగా చూస్తారు? నిజానికి ఇది మా కమ్యూనిటీలో చాలా వరకు జరిగేది. సో నాట్ వన్ ఆఫ్ ద పర్సన్. సో ఎలా అంటే ఒకప్పుడు ఇప్పుడు మెయిల్గా ఉన్నామని ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఎందుకు ఇలా మారారు, మారకుండా అలానే ఉంటే బాగుండేది అని. ఒకవేళ నేను ఇలా మారకుండా ఉన్నాననుకో, అమ్మాయిని పెళ్లి చేసుకో, సంబంధాలు చూడాలా, ఇలా అన్నీ మాట్లాడతారు. నేను వాళ్ళతో చెప్పలేను, నా మనసుని చంపుకోలేను. సో అలాంటి కొంతమంది ఏంటి ఫ్యామిలీకి భయపడి ఫ్యామిలీని వదులుకోలేక అలాంటివి చేస్తారు. సో కొంతమంది తెగిస్తారు, ఎందుకు నేను పెళ్లి చేసుకుని అమ్మాయి లైఫ్ని స్పాయిల్ చేయటం. ఇలా ఆలోచించిన వాళ్ళు బయటకు వచ్చేస్తారు. లేదు ఫ్యామిలీ కావాలి, వాళ్ళ మీద భయం ఉండే వాళ్ళు అలానే ఉండిపోయి పెళ్లి చేసుకుంటారు. ఓకే. కానీ మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళ వల్ల ఇంకొకరి లైఫ్ కూడా ఇద్దరికి నష్టం. ఇటు పెళ్లి చేసుకున్న అబ్బాయికి నష్టం, పెళ్లి చేసుకున్న అమ్మాయికి నష్టం. సజెషన్ ఏంటి అని అలాంటి సో నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మనసు ఎవరి ఆధీనంలో ఉంటుందో సో వాళ్ళు అన్ని జయిస్తారు అంటారు కదా. ఇప్పుడు మన మనసు మన ఆధీనంలో లేనప్పుడు మనం ఏం చేయలేం, అది వృధా కూడా. సో తనకి ఆ ఫీలింగ్ ఉండేటప్పుడు ఆ సంఖ్యలలో ఎందుకు ఉండడం? ఇది ఫ్రీడమ్ కంట్రీ, ఫ్రీడమ్ కావాలి. సో ఒకవేళ నీకు ఆప్షన్ ఉంటే ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒప్పించు, లేదనుకుంటే ఇంట్లో నుంచి బయటికి రా. అంతేకాని ఇంకొక ఆడపిల్లని ఎందుకు నాశనం చేయాలి? ఇదైతే నాకు తెలిసి తప్పే ఖచ్చితంగా. సో అయితే రీసెంట్గా తెలిసింది మీకంటూ, అంటే ఇప్పుడు జనరల్గా అమ్మాయిల అబ్బాయిలకి డేటింగ్ యాప్స్ ఏ విధంగా అయితే ఉంటాయో, సమ్ టిండర్, బంబుల్ అలాగా, సో అలాగా మీకు ఒక సెపరేట్ యాప్ ఉంటుంది డేటింగ్కి. నేను యూజ్ చేస్తా టిండర్ని, బంబుల్ని. లేదు మీకంటే గ్రిండర్ ఉంటుంది, ఎర్బివర్డ్ ఇలా. నేను ఎప్పుడు యూజ్ చేయలే, బట్ ఐ నో. ఏంటి యాప్? నార్మల్ గే డేటింగ్ యాప్సే ఉంటాయి. ఓకే. అందులో అందరూ గేస్ ఉంటారా? ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు, ట్రాన్స్ మెన్స్ ఉంటారు, గేస్ ఉంటారు, ఇంకా అలా. కానీ ఇప్పుడు చాలా మంది బయటకు చెప్పుకోరు కదా, ఇప్పుడు గేస్ అయితే అంటే సేమ్. మరి ప్రొఫైల్లో ఫోటో పెడితే వాళ్ళు తెలిసిపోద్ది కదా ఆ యాప్ ఎవరు యూజ్ చేస్తారు. ఎందుకంటే డేటింగ్ యాప్లో కూడా కేవలం మా వాళ్ళే ఉంటారు, గేస్ ఉంటారు, ట్రాన్స్ మెన్ ఆర్ ట్రాన్స్ బాయ్స్. అంటే ఇప్పుడు బాటమ్ ఆర్ టాప్ టైప్స్ ఉంటారు. టాప్ అంటే నార్మల్ మెయిల్ క్యారెక్టర్లో ఉన్నట్టు, బాటమ్ అంటే ఫీమేల్ క్యారెక్టర్లో ఉన్నట్టు. సో అలా. అయ్యో నాకు అర్థం కాలేదు కానీ ఏదో చెప్పారు. ఓకే, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు టాప్ మెన్ టాప్ అంటే తను గేస్ని ఇష్టపడతారు, అబ్బాయి గేస్ని ఇష్టపడతారు. తిను బాటమ్ అంటే గే, తను నెక్స్ట్ అబ్బాయిని ఇష్టపడతారు. తిని ఇక్కడ ఫీమేల్ క్యారెక్టర్, తను అక్కడ మెయిల్ క్యారెక్టర్. అలా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను గే, ఒకవేళ మీరు కూడా మెన్ గా ఉంటే మీరు కూడా గే అనుకో, మీరు గే టాప్, నేను గే బాటమ్, అంటే నేను ఫీమేల్ వర్సన్, మీరు మెయిల్ వర్సన్.
ఓకే. అలా. ఓకే. అలానా? బట్ అవి ఎలా డిసైడ్ అవుతది? ఎక్స్‌ప్రెషన్స్ మనం చెప్పుకోవాలి. ఓకే. చాలా ఉన్నాయి ఇప్పుడు ఇందులో నా సబ్జెక్ట్. మనసులో ఉన్న మాట నీతో చెప్పకపోతే ఏది అర్థం కాదు కదా! హ్మ్. సో, హ్మ్. అది కూడా అంతే. ఓకే. సో, ఇందులో చాలా మంది ఫేమస్ అయిన ట్రాన్స్‌జెండర్స్ కూడా ఉన్నారు. ఇందాక యాహ్! మనం అంకిత కానీ లేకపోతే డాక్టర్ అయిన వాళ్ళు కానీ, యాహ్! వాళ్ళతో మీకు పరిచయాలున్నాయా? యాహ్! అంకిత నాకు మమ్మీ అవుతుంది. ఓకే. అండ్ డాక్టర్ ప్రాచి గారున్నారు. అవును. యాహ్! తెలుసు. స్నేహ స్నే అమ్మాయి. స్నేహ మమ్మీ అవుతారు. ఓకే. అండ్ లైలమ్మ గారు దాది అవుతారు. అట్లా ఎట్లా మీరు రిలేషన్స్ చెప్తారు? అత్తమ్మ, అమ్మ, అంటే దాది. ఇప్పుడు మా కమ్యూనిటీలోకొచ్చాక మా ఫ్యామిలీ ఉందనుకో, మా ఫ్యామిలీలో అమ్మ, హ్మ్. అమ్మ వాళ్ళ అమ్మ, అమ్మమ్మ. హ్మ్. సో, ఇప్పుడు నాకు ట్రాన్స్ కమ్యూనిటీలోకొచ్చాక మా గురువు గారు అంటారు కదా! హ్మ్. గురువు గారు అంటే మాకు అత్తయ్య. ఓకే. సో, అత్తయ్య, మమ్మీ కూడా ఉంటారు మాకు. హ్మ్. మమ్మీ ఉంటారు. మా మా గురువుకి గురువు ఉంటారు కదా! తను హ్మ్. నాకు నాని. అంటే నానమ్మ. ఓకే. సో, అలా. మీకు పెళ్లయితే ఏ విధంగా ఉంటుంది? సేమ్ ఇంట్లో వాళ్ళు ఎలానో అలానే. ఓకే. ఆహా! అంటే పెళ్లయ్యే అది ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది? అంటే ఇప్పుడు గే పెళ్లి చేసుకుంటే ఇఫ్ ఇన్ సేమ్ కేస్ అంతే. ఇంట్లో ట్రాన్స్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఎలా పెళ్లి చేసి పంపిస్తారో మాకు కూడా అంతే. మమ్మీ ఉంటారు, హ్మ్. అత్తయ్య ఉంటారు, హ్మ్. నాని వాళ్ళు ఇలా కుటుంబం అంతా ఉన్నట్టే ఉంటుంది. ఓకే. నిజానికి మన ఓన్ ఫ్యామిలీ కన్నా ఈ కమ్యూనిటీలో ఫ్యామిలీ చాలా పెద్దది. హ్మ్. అండ్ ఈ కమ్యూనిటీలో ఒకటి నచ్చేది ఏంటంటే ముక్కు, యూనిటీ ముఖం. ఎక్కువ కదా యాక్చువల్లీ మీకు? యాహ్! ఎందుకంటే ఒక మనిషి ముక్కు, ముఖం తెలియకపోయినా హ్మ్. ఇంట్లో వాళ్ళు ఈ కాలంలో కష్టం వస్తే నాది కాదు అని వదిలేస్తారు. హ్మ్. బట్ మా కమ్యూనిటీలో ఎలా అంటే ఒక పర్సన్‌కి కష్టం వస్తే తను నాకు తెలిసినా తెలియకపోయినా తను హ్మ్. ఎవరైనా కానీ హ్మ్. నేనున్నాను అన్న భరోసా ఇస్తారు. ఓకే. సో, ఇది ఒకటి బావుంటుంది. ఓకే. అండ్ ట్రాన్స్‌జెండర్స్‌లో 11 రోజుల పండుగలు సంథింగ్ సో, ఏవో ఇది నీకు జరుగుతుంటది. చెప్పాను కదా! ఫా సర్జరీ అయిన తర్వాత 41 డేస్ హ్మ్. ఫస్ట్ 11 డేస్‌కి ఒక స్నానం చేయిస్తారు. ఓకే. దాని తర్వాత 21 డేస్‌కి ఒక స్నానం చేయిస్తారు. అంటే అప్పటి వరకు బాత్ చేయరా? నో. 11 అవునా? డేస్ వరకు చేయనివ్వరు. ఓకే. సో, 11 డేస్‌కి ఒకసారి స్నానం, తర్వాత 21 డే, తర్వాత 41 డే. 3 మంగళ స్నానాలు. ఓకే. మంగళ స్నానాలన్నీ అయిపోయాక అంటే ఆ 41 డేస్‌లో 3 టైమ్సే బాత్ యాహ్! చేస్తారు. ఓకే. సో, దాని తర్వాత పూర్తిగా మేము స్త్రీగా మారినట్టు అర్థం. హ్మ్. 41 డే ఇంకా హ్మ్. నైట్ అమ్మవారికి పూజ చేసి, హ్మ్. అప్పటి వరకు అద్దం చూడటం అద్దం కూడా చూడనివ్వరు. అద్దం కూడా చూడకూడదా? మా మొహాన్ని పొరపాటున మేము చూస్తే? నో. అలా లేదు. ఓకే. మా సర్జరీ అమ్మవారి మొహం చూసాక మేము మా మొహాన్ని చూసుకోవాలి. హ్మ్. అది కూడా ఎలా అంటే అమ్మవారి రూపం మాకు రావాలి ఓకే. అని. ఓకే. అంటే అసలు ఫోన్ యూజ్ చేయకూడదు, టీవీ చూడకూడదు మరి బోర్ కొట్టదా? తప్పదు. ఓకే. సో, ఫైనల్‌గా మీరు సొసైటీకి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? అండ్ ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆర్ గవర్నమెంట్‌కి? సో, నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు మేము ట్రాన్స్ ఉమెన్స్ అంటే మేము కూడా స్త్రీల కిందకే వస్తాం. ఈ కాలంలో జరిగే చాలా అఘోరమైన అఘాయిత్యాలు స్త్రీల మీద జరుగుతున్నాయి. హ్మ్. సో, ఈ దాడులన్నీ మన భారతదేశంలోనే ఎందుకు జరుగుతున్నాయి అంటే, సరైన గవర్నమెంట్ లేదు, సరైన పొలిటీషియన్స్ లేరు అనేది నా ఒపీనియన్. హ్మ్. కాబట్టి ఇండియాని కొంచెం డెవలప్ చేసి, సరైన చట్టాలు తీసుకొచ్చి, ఆడపిల్లల జీవితాలు నాశనం కాకుండా చూసుకుంటారనేది నా విన్నపం. హ్మ్. సో, ఎవరైతే ఈ గవర్నమెంట్‌ని ముందుకు తీసుకెళ్తున్నారో ఖచ్చితంగా ఆడపిల్లల బాధ్యతల కోసం, వారి కష్ట నష్టాల కోసం, వారి మీద జరిగే దాడుల కోసం సరైన చట్టాన్ని తీసుకురావాలనేది నా ఒపీనియన్. ఓకే. ఫైనల్‌గా ఒక డైలాగ్‌తో ఎండ్ చేసేద్దాం. మీకు నచ్చిన డైలాగ్. ఓకే. సీతారామం డైలాగ్ బాగా ఫేమస్ అయినట్టుంది కదా? చ మర్చిపోయా. నాకు బయట ఫ్యాన్స్ కూడా ఎక్కువగా అబ్బాయిలు కాదు, అమ్మాయిలే. ఓహ్! ఈ బయటికెళ్తే చాలు మీరు సామ్ కదా! సామ్ కదా! సామ్ కదా! అమ్మాయిల ఓకే. ఫాలోయింగ్ హ్మ్. ఎక్కువైపోయింది. ఇప్పుడు 'అరిక నైని' అని తీసేసి 'అరిక శామ్' అని పెట్టేసుకుంటే అయిపోతుందేమో. సో, సరే అమ్మాయిలు కూడా చాలా వరకు 'సీతారామం' డైలాగే అడిగారు ఎక్కువగా. హ్మ్. ఇంతవరకు నేను చెప్పలా అది సరిగ్గా ఇప్పుడు. హ్మ్. మేబీ ఈ ఇంటర్వ్యూలో చెప్పేద్దాం. ఓకే. ఓకే. ఏమయ్యా రావయ్యా! నువ్వు రావడం లేదని మా బెరడు కూడా బెంగ పెట్టుకుంది. దాంతో పువ్వులు పూయడమే మానేసింది. ఆ వంకతో సీతాకోక చిలుకలు రావడమే మానేశాయి. ఈసారి నువ్వు కాశ్మీర్ నుండి వచ్చేటప్పుడు నా కోసం వాటిని తీసుకొస్తావా? అండ్ ఇంకొకటి 4 మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్‌ని మంచుకొదిలేసి వస్తారా? వావ్! ఇదైతే సేమ్ అందులో విన్నట్టుగానే ఉంది. ఎనీవేస్ మేబీ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. అండ్ థ్యాంక్ మీరు యూ. ఇంకా లైఫ్‌లో ఎదగాలని కోరుకుంటున్నాం. మీకంటూ స్పెషల్ మీరేదైతే కోరుకుంటున్నారో ఆ చట్టాలన్నీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ.